తప్పు జరిగినప్పుడు క్షమించడం మనం గూడా నేర్చుకోవాలి. ఈ అంశంలో భాగంగానే మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఒక టీచర్ సంబంధించి రీల్స్ చేస్తున్నారు అని జెప్పేసి, అలానే కొన్ని ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించి ప్రమోషన్ చేశారనే ఒక ఉద్దేశ్యంతో అక్కడ ప్రభుత్వం అయితే ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేశారు. ఆమె అయితే పాపం ఇంటికాడే ఉంటుంది. కానీ కొంతమంది ఆ విషయాన్ని తీసుకొని ఇంకా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇలా అంట, అలా అంట, ఇలా అంట అని. ఇప్పటికే ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను తప్పు చేశానని చెప్పేసి చెప్తున్నా గదా! ఆల్రెడీ ఆ టైంలో నాకెవరు చెప్పలేదు ఆ అంశాలకు సంబంధించి. ఇంక వదిలేయండి. ట్రోల్స్ చేయటం వదిలేయని చెప్పేసి, లేకపోతే నేను సూసైడ్ చేసుకుంటానని కూడా ఆమె మాట్లాడుతున్నారు. ఒక మహిళగా మనం ఖచ్చితంగా ఆమె ఏడుస్తూ మాట్లాడుతున్నారు. తప్పు జరిగింది, తప్పు చేశానని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా దయాగుణం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ట్రోల్స్ ఆమె మీద ఆపేయండి. పాపం ఆమెను లేనిపోనిది ఎందుకు ఏడిపిస్తున్నారని చెప్పేసి ట్రోల్స్ ద్వారా అని చెప్పేసి ట్రోలర్స్‌కి తెలియజేస్తాను. ఇకనైనా ఆ ట్రోల్స్ ఆపేస్తే మంచిది. ఎందుకంటే ఒక మహిళగా ఆమె బాధపడుతుంది. నేను తప్పు చేశాను, తప్పు జరిగింది, వదిలేయండి అని చెప్పి అంటున్నా కూడా ఇంకా ట్రోల్స్ చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ కార్తీక్ కుంగ్రాల.